ఎన్నికలు వస్తే చాలు రాజకీయ నాయకులు ఎన్నో కలలు ప్రదర్శిస్తూ ఉంటారు. మనమంతా ఒకటే అంటారు. అసలు కులాలు మతాలు అన్నవి లేనే లేవని చాటింపు వేస్తారు. ఎలక్షన్లలో గెలుపు కోసం ఎన్నెన్నో పాట్లు పడుతుంటారు. వారి పాటలు సగటు మనిషి జీవితంలో ఎన్నెన్నో మలుపులు తీసుకువస్తూ ఉంటాయి. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుంటారు రాజకీయ నాయకులు. అవకాశం ఇద్దామని ఓటేస్తే అందలం ఎక్కగానే తమ అసలు రూపం చూపిస్తుంటారు. ఒక్కసారి అధికారం వంటపడితే చాలు ప్రతిసారి ఓట్ల పంట పండాలని ఆశిస్తుంటారు. కానీ సామాన్యుడు తలుచుకుంటే సీఎం అయినా పీఎం అయినా తమ తీరు మార్చుకోవలసిందే. ఇక మాజీల సంగతి వేరే చెప్పాలా? అలా ఓ మాజీ చేసిన రాద్ధాంతానికి ఓ యువకుడు ఎలాంటి సమాధానం చెప్పాడో చూడాల్సిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా మన తెలుగు నేలపై కుల రాజకీయాలు తాండవం చేస్తున్నాయి. తన కులపోడే గెలవాలని సామాన్యుడు పరుగులు తీస్తూ వెళ్లి ఓటేస్తుంటాడు. కానీ రాజకీయ నాయకుడు కేవలం తన కమ్యూనిటీ ఓట్లని నమ్ముకుంటే కుదరదు. అతనికి తాను పోటీ చేసే నియోజకవర్గంలోని అందరి అభిమానం కావాలి, అందరి ఓట్లు అవసరమే. అందుకోసం ఎన్నికలు రాగానే అన్ని కులాల వారిని కలుపుకుపోతుంటాడు. అన్ని మతాల ఆచారాలన్నీ పాటిస్తూ ఉంటాడు. అన్ని మతాల పవిత్రాలయాల్లో పూజలు చేయించుకుంటూ ఉంటాడు. అలా సాగడమే రాజకీయ నాయకులకి ఉండవలసిన ప్రథమ లక్షణం. అదే తీరున ఈ ఎన్నికల వేళ ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేసే అభ్యర్థులు అన్ని మతాల పవిత్ర ప్రదేశాల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సీన్స్ దేశమంతటా దర్శనమిస్తూనే ఉంటాయి. పదవిలేని రాజకీయ నాయకుడు మొగుడు లేని విధవ వంటిదని కొందరన్నారు. అలాంటి వాళ్లు పదవి కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. చివరకు తమపై తామే హత్యా ప్రయత్నం చేయించుకుంటారు. ప్రజల సానుభూతి పొందేందుకు గాయాల పాలవుతారు. ఆసుపత్రుల్లో చేరతారు, వీల్ చైర్స్లో తిరుగుతారు. కోరుకున్న పదవి దక్కించుకోవడానికి తంటాలు పడతారు. ఇలాంటి ప్రయత్నాలు చేసి ఫలితం సాధించిన వారూ ఉన్నారు. అలాంటి వారి నాటకాలకి జనం ఓటుతో చెక్ చెప్పాలి. లేదంటే 5 ఏళ్లు బాధపడవలసింది ప్రజలే. పదవి కోసం తన ప్రాణాలు తానే తీసుకునేదాకా వెళ్తారు నాయకులు. కొందరికి అనుకోకుండానే కలిసి వచ్చే అంశాలుంటాయి. రాజకీయ నాయకుని కొడితే పేరొస్తుందని భావించే యువత ఉంది. అలాంటి వాళ్లు ఓ రాయి తీసుకుని మినిస్టర్ బుర్రకే గురిచొస్తారు. తెలివైన వాళ్లు తటితో ఆగరు. రాజకీయ నాయకునికి క్రేజ్ వచ్చేలా చేస్తారు. తమకు పేరొచ్చేలా చూసుకుంటారు. వినడానికి బాగానే ఉంది కదూ. వింటుంటే ఈ మధ్య జరిగిన ఓ సంఘటన గుర్తొస్తోంది కదూ. ఒకప్పుడు ఎన్నికల్లో నించున్న వారికి గోడలపై రాసేందుకు నీలిమందు, అదే గోడలపై అతికించే తమ వాల్ పోస్టర్స్ మాత్రమే ఖర్చు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అంటే మాటలు కావు. ఎమ్మెల్యేగా పోటీ చేసేవారి ఖర్చు ఒకలా ఉంటుంది, ఎంపీగా బరిలో దూకేవారి వ్యయం మరోలా ఉంటుంది. ఒక ఎంపీ ఖర్చు 20 కోట్లు ఉంటుందని కొందరంటారు. కానీ అది పాత లెక్క అని మరికొందరి మాట. ఎప్పటికప్పుడు కొత్త లెక్కలు తేలుతూ ఉంటాయి. అన్నిసార్లు ఒకే రేటు ఉండదు. కొన్నిసార్లు ఆ రేటు 10 పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది ఎన్నికల మహత్తు. జనాన్ని గొర్రెల్లా చూసే నాయకులుంటారు. వారిని గుడ్డిగా నమ్మే ప్రజలు లేకపోలేదు. మరి వారిని ఆకర్షించడానికి రాజకీయ నాయకులు అనుసరించే విధానాలేంటి? అవి కూడా కొత్తగా ఉండవు. అయినా వెర్రి జనం పరుగులు తీస్తూ తమకు నచ్చిన వాడికి ఓటేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఏదో ఒక రకమైన పిచ్చితో ఉన్న జనాన్ని రెచ్చగొట్టడమే నాయకులకి తెలిసిన విద్య. ఆ విద్యతోనే అమాయకుల్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు దొరకడమే లాభం అనుకుంటారు కొందరు. వచ్చాక ఖర్చు చేయడము లాభంగానే భావిస్తారు. గెలిచాక పార్టీలివ్వడము ఆదాయంగానే తలుచుకుంటారు. ఆపై మంత్రి పదవి రావాలని ఆశిస్తారు. అది వచ్చిందో ఇక దోచుడే దోచుడు. మరోమారు ఎన్నికల్లో నిలిచి గెలవడం కోసం 10 తరాల పాటు తన కుటుంబం హాయిగా జీవించడానికి దోచుకోవడం అతి ప్రధానం అని భావిస్తారు నాయకులు. అలా దోచుకున్నది ఇంటి నిండా దాచుకుని పట్టుబడ్డవారు లేకపోలేదు. ఎన్నికలు గెలిస్తే చాలదు, నాయకుడయ్యాక కన్న కలలు ఫలించాలి. అందుకోసం పొలిటీషియన్స్ పడే పాటలు కూడా అందరికీ తెలిసినవే. అయినా పాత బాటలోనే కొత్త పంథాలో పయనించాలని ఆశిస్తుంటారు నాయకులు. అధికారం వచ్చిందని చంకలు గుద్దుకుంటే లాభం లేదు. మనకు కావలసిన అధికారుల్ని దగ్గరికి తీసుకోవాలి. వారికి ఉన్నత పదవులిచ్చి అట్టిపెట్టుకోవాలి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మన చెప్పు చేతుల్లో ఉండాలంటే పాత పోలీసు అధికారుల్ని పక్కకు నెట్టాలి. మనం చెప్పే పని తూచా తప్పక చేసేవారిని ఉన్నత పదవుల్లో పెట్టేసుకోవాలి. అదే ఇప్పుడు రాజకీయాల్లో ఓ ప్రత్యేక కళ అని చెప్పవచ్చు. ఆశకు అంతెక్కడిది. సీటు లభిస్తే చాలు అన్నది నాయకుల అభిలాష. వచ్చాక గెలిస్తే మేలు అని భావిస్తారు. గెలిచాక ఏ దారుల్లో సంపద పోగేయవచ్చునో ఆలోచిస్తారు. అందుకు ఎంతోమంది రాజకీయ నాయకులు ఎంచుకున్న మార్గం విద్యా సంస్థలు నెలకొల్పడం. అలా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి క్యాపిటేషన్ ఫీజు పేరుతో అమాయకుల రక్తం తాగేస్తున్నారు రాజకీయ నాయకులు. వారికి తగిన బుద్ధి చెప్పేవారు రావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. అలా వచ్చిన వారిలోనే తమ నాయకుల్ని చూసుకుంటున్నారు జనం.
రాజకీయాలంటే మోజు పెంచుకునే వారందరికీ ఏదో ఒక పదవి కావాలి. పదవి కావాలంటే తమను సపోర్ట్ చేసేవాళ్లు అవసరమే. మరి ఏకంగా ముఖ్యమంత్రి పదవే కావాలనుకుంటే ఎమ్మెల్యేలను కొనాల్సిందే కదా. చట్టం తప్పు పట్టని విధంగా తమను బలపరిచే వారికి మేలు చేయడం తెలిసుండాలి. అప్పుడే ఇతర పార్టీలు చెందిన ఎమ్మెల్యేలు సైతం మద్దతు పలుకుతారు. అలా ఇతర నాయకులను తమ వైపు తిప్పుకునే తెలివితేటలు పుష్కలంగా ఉన్నవారికే రాజకీయాల్లో అత్యున్నత పదవులు దక్కుతూ ఉంటాయి. డబ్బుని ఎలా కొల్లగొట్టాలి, ఆ ధనాన్ని తెలుపు చేసుకోవడం ఎలా అన్న తెలివితేటలు ప్రదర్శించేవారే సదరు ఉన్నత పదవులు చేజిక్కించుకోగలరు. రాజకీయ నాయకులంటే తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకునేవారు అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. కొందరు కాకలు తీరిన నాయకులు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. వారి అధికారాన్ని చూసి వారిని ఎదిరించడానికి జనం జంకుతూ ఉంటారు. అయితే అందరూ ఒకేలా ఉండరు కదా. ఎలాంటి వారినైనా ఎదుర్కొనే దమ్మున్న వాళ్ళు కొందరుంటారు. వారికి భయం అంటే తెలియదు. ఎంతటి వారినైనా ఎదిరించి నిలవగలరు. అలాంటి వారే జనం మదిని గెలవగలరు. నిజాన్ని నిర్భయంగా ఎదిరించగలవారు కావాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర అతి ప్రధానమైనది. అందుకే జర్నలిజాన్ని ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. అంటే సమాజాన్ని నిలిపే 4 స్తంభాల్లో మీడియా ఒకటిగా నిలిచింది. నాటి నుంచి నేటిదాకా ఎందరో మీడియా ప్రతినిధులు సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతూనే ఉన్నారు. రాజకీయ నాయకులను నిలదీసి ప్రశ్నించడంలోనూ వారు ముందుంటున్నారు. అలాంటి వారు నాయకులు విసిరే సవాలును తట్టుకుని నిలవాల్సి ఉంటుంది. రాజకీయ ప్రక్షాళన అంటూ పదే పదే వినిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రక్షాళన చేయవలసింది ఎవరు, ఎలా చేయాలి? ప్రజలే పూనుకోవాలంటారు. కానీ వారికి అంతటి సమయం ఎక్కడిది? పాలకులకు ప్రజలకు మధ్య వారధుల్లో ఉన్న జర్నలిస్టులే ఈ ప్రక్షాళన చేయాలని కొందరు భావించారు. అలాంటి జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మరీ రాజకీయ నాయకుల అక్రమాలని ఆగడాలని వెలికితీశారు. నవతరం పత్రికా ప్రతినిధులు అంతటితో ఆగలేదు. మరింత ముందుకు సాగి టెక్నాలజీతో పొలిటీషియన్స్ భరతం పట్టాలని చూశారు. వారి నల్లధనాన్ని జనానికి పంచే ప్రయత్నమూ చేశారు. వినడానికి ఎంతో బాగుంది కదూ. ప్రస్తుతం సినిమాలకే పరిమితమైన ఈ ప్రయత్నం వాస్తవ రూపం దాల్చితే అవినీతి నాయకుల్లో మార్పు రాక తప్పదు. జనం మనం ఒకటే అన్నమాట ఎన్నికల ముందు వినిపిస్తుంది. తరువాత జనం వేరు ధనం వేరు అంటూ ప్రజలను గాలికి వదిలేస్తారు. డబ్బుకే విలువనిస్తుంటారు నాయకులు. అలాంటి కథలు కరిగిపోవాలి. భవిష్యత్తులోనైనా సుపరిపాలన మళ్ళీ ప్రత్యక్షం కావాలి. ఇదే నేడు అందరి మదిలోనూ ఉన్నమాట. ఎన్నికలు మరికొన్ని మాసాల్లో వెలుగు చూస్తాయి. అదే సమయంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తుంటాయి. అంతకుముందున్న పార్టీలన్నీ తప్పు చేశాయని, తాము సరైన మార్గంలో పయనిస్తామంటూ కొత్త పార్టీలు కేకలు వేస్తుంటాయి. అంతేకాదు రాజకీయ ప్రక్షాళన చేసేసి ప్రజలను బాగు చెయ్యాలన్నదే తమ ఉద్దేశ్యమంటూ చాటింపు మొదలు పెడతాయి. అయితే నిజంగా జనం గురించి ఆలోచించేవారు జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదని అంటారు. ముందు ప్రజలను, అందులో ముఖ్యంగా ఓటర్లని ప్రక్షాళన చెయ్యాలని భావిస్తుంటారు. ముందు మనుషులు మారాలన్నదే వారి అభిలాష. రాజకీయ నాయకుల్ని అవినీతిపరులు అంటూ ఉంటారు. కానీ అసలైన అవినీతిపరుడు నోటుకు అమ్ముకున్న ఓటరే అన్నది ఎంతోమంది అభిప్రాయం. రాజకీయ నాయకులు వేసే తాయిలాలకి పరుగులు తీస్తే తరువాత పరేషాన్ కావాల్సింది జనమే. కామన్ మ్యాన్కి న్యాయం జరగాలనే ఎందరో ఆదర్శవంతులు పాటుపడుతూ ఉంటారు. మరి ఆ సగటు జీవి చేసేది ఏంటి? రాజకీయ నాయకులు అందిస్తామనే ఉచితాలకి ఆకర్షితులవుతున్నారు. అర్రులు చాచి ఓటేస్తున్నారు. తరువాత బాధపడుతున్నారు. అలా అధికారంలో వచ్చిన వారు తమ పెట్టుబడి రాబట్టుకోవడానికి దోచేసుకుంటున్నారు. అలాంటి వారికి ఓటరే తగిన బుద్ధి చెప్పాలి. పదవిలోకి వచ్చేదాకా జనం మనం ఒకటే అనే నాయకులు రాగానే జనం చేసిన మేలు మరిచి ధనమే మనం అంటున్న రోజులివి. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఓటు అనే శక్తికి మాత్రమే ఉంది. యుక్తితో ఓటర్లు ఆలోచించి సరైన నాయకుల్ని ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం సజీవంగా సాగుతుంది. దాన్ని నమ్మిన వాళ్లు ప్రజల వద్దకు వెళ్లి నాయకులు సేవ చెయ్యాలనే కోరుకుంటారు. ఒకప్పుడు నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వారే రాజకీయాల్లో రాణించేవారు. కానీ నేడు అవినీతిపరులు సైతం అందలాలు అతి సులువుగా ఎక్కేస్తున్నారు. తద్వారానే దేశంలో అరాచకాలు నెలకొంటున్నాయి. వీటికి చరమగీతం పాడాలంటే ముందుగా రాజకీయ నాయకుల్లోనే మార్పు రావాలి. తమ నాయకులు అవినీతి కేసుల్లో చిక్కి అరెస్టు కాగానే ధర్నాలు, బస్సులు తగలబెట్టడం వంటి అకృత్యాలు చేసేస్తున్నారు. ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తున్నారు. అలాంటివేవి జరగకుండా చూసుకునే నాయకులు రావాలి. తమను తాము చక్కదిద్దుకుని పాలన సాగించాలి. అప్పుడే అవినీతి కొంతైనా కరిగిపోతుంది. కొన్ని సినిమాల్లో చూసి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ఆచరణలో అవి అసాధ్యంగా కనిపిస్తాయి. అయితే కొందరు ధైర్యవంతులు పదవికే వన్నె తెస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని జనానికి మేలు చేస్తుంటారు.
అలాంటి నాయకులను మన దేశం చూసింది. అయితే జనాల్లో కొందరు జవాబుదారీతనం లేకుండా సాగుతున్నారు. వారిని దారిలో పెట్టడానికైనా కొన్ని కఠోర నిర్ణయాలు తీసుకోక తప్పదు. సరైన నాయకుడు వచ్చి జనానికి మేలు చేసే కార్యక్రమాలు చేపడితే తప్పు పట్టేవారే ఉండరు. నవతరంలో ఆ తరహా నాయకులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే డబ్బులు దొరుకుతాయి అని ఆనందంగా చిందులు వేసేవారున్నారు. ఎలక్షన్లలో ఓటు వేయడానికి డబ్బులు పుచ్చుకుంటున్నారు. తమ భవిష్యత్తుని తాకట్టు పెట్టుకుంటూనే ఉన్నారు. అందరూ అలాంటి వారే ఉంటారని భావించరాదు. నాయకుల్లో కొందరు ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వారి కోసం పాటుపడేవారున్నారు. అలాంటి నాయకులకి జనం జేజేలు పలుకుతారు. ప్రజాధనాన్ని ప్రజలకే ఖర్చు పెడతామన్న నిజాయితీ నాయకుల్లో కలగాలి. అప్పుడే నాయకులకి జనానికి మధ్య ధనం దూరంగా జరుగుతుంది. జనం కోసమే మనం అనే నాయకులు వెంట అధిక సంఖ్యాకులు పరుగు తీయక మానరు. ప్రజల కోసం నిర్ణయించిన సొమ్ము ప్రజలకే దక్కాలి. ఏ సినిమాలో చూసినా ఇదే సందేశం వినిపిస్తుంది. జనాల్లోనూ అదే అభిలాష నెలకొని ఉంటుంది. కానీ తాయిలాలకు ఆశపడి భావి పౌరుల భవితను నాశనం చేయకూడదన్న ఆలోచన ప్రజలకు కలగాలి. అప్పుడే మనం కోరుకునే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారని ఆశిద్దాం.